సి వాట్ ఎవర్ మనం ఒక ఇవాళ ఇది రికార్డింగ్ చేసి ఒక డ్రై రన్ లాగా అనుకుందాం. ఓకే, లెట్ us see how the conversation goes and then we will decide. కావాలంటే ఇంకొక ఐడి క్రియేట్ చేస్తాను, ఇది డిస్కనెక్ట్ చేసి ఇప్పుడే ఇమీడియట్ గా. ఓకే, ఏమంటారు? పర్లేదు, ఇప్పుడు ఇబ్బంది లేదు. ఒకసారి 2 నిమిషాలు మాట్లాడి చూద్దాం. చూసిన తర్వాత మన రికార్డ్ ఎట్లా వచ్చింది చూసి దాన్ని బట్టి కొత్తది క్రియేట్ చేసి అప్పుడు స్టార్ట్ చేస్తాం. ఓకే 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 సో లెట్స్ ఓన్లీ ఐ మీన్ స్టార్ట్ అనేటప్పుడు విల్ ఫోకస్ ఓన్లీ ఆన్ దిస్, ఈ గుంటూరు కారం గురించే వి విల్ డిస్కస్. ఓకే, ఇది వేరేది ఏం లేదు. యా యా మీకు పంపించమంటారా మన మీ లింక్? లేదు ఉంది, నా దగ్గర ఉంది, ఇంకో దాంట్లో ఉంది. ఉంది ఉంది రివ్యూ లింక్ ఉంటే మీరు దాన్ని ఓపెన్ చేసి పెట్టండి, నేను కూడా ఓపెన్ చేసి పెడతాను. యా యా ఓకే. సో మీరు రెడీగా ఉంది కాబట్టి మళ్ళీ మీరు స్టార్ట్ అని చెప్పండి, దాన్ని స్టార్ట్. హలో గీతాచార్య గారు. హాయ్ సార్, హలో, హౌ ఆర్ యు? యా హలో, ఫైన్ అండి, గుడ్ ఈవినింగ్. ఏంటి మొత్తానికి గుంటూరు కారం ఓటీటీలో కూడా వచ్చేసింది, నెట్ఫ్లిక్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది కదా ఇప్పుడు. అవును, బాగా ట్రెండ్ అవుతుంది. కమర్షియల్ కూడా సినిమా ఫ్లాప్ ఏం కాలేదు ఎక్కడ. సో ఫైనల్ దాదాపుగా 110 crore దాకానేమో మన 108 crore చిల్లర బాక్స్ ఆఫీస్ షేర్ కూడా వచ్చింది. నియర్లీ 185 దాకానేమో మనకి గ్రాస్ కూడా వచ్చింది. అంటే మన వెబ్సైట్ లో అనమాట, మన నథింగ్ వాళ్ళ ట్రాకింగ్ ద్వారా. సో సినిమా కమర్షియల్ హిట్ అని చెప్పొచ్చు, మోర్ దాన్ 85% దాకా దాదాపు లాగిస్తుంది పెట్టే రికవరీ. ఇప్పుడు జనానికి కూడా నచ్చుతున్నాడు చెప్తున్నారు చాలా మంది, ఎంటర్టైన్మెంట్ అని చెప్పి అట్లా. అవును, ఇప్పుడు ఈ రివ్యూ దానికి తగ్గట్టుగానే ఉంది కదా. మీ రివ్యూలు ఎట్లా ప్రిడిక్ట్ చేశారో దాదాపు అదే ప్రిడిక్షన్ వచ్చింది సినిమా ఇప్పుడు మనకి పబ్లిక్ టాక్ కూడా. అవును, అసలు త్రివిక్రమ్ సినిమా అంటేనే ఒక స్లో పాయిజన్ లాగా ఎక్కుతుంది మనకు. అప్పుడు అతడు, తర్వాత కలేజా కూడా ఇనీషియల్ రెస్పాన్స్ లూక్ వామ్ గా ఉన్నా చూడగా అది చాలా మందికి ఎక్కేస్తుంది. ఇది కూడా అట్లాగే ఓటీటీ ఆర్ డివిడి అండ్ టీవీ క్లాసిక్ లానే అయిపోతుందనే అనిపించింది. అలాగే చూస్తున్నాం ఇప్పుడు ఇనీషియల్ రెస్పాన్స్ చూస్తే. సలార్కి ఏమాత్రం తగ్గకుండా గుంటూరు కారం ఆల్మోస్ట్ ఆల్ సౌత్ లాంగ్వేజెస్ అండ్ ఐ థింక్ హిందీలో కూడా రిలీజ్ చేశారు. అవును, నెట్ఫ్లిక్స్ లో కూడా ప్రమోట్ చేస్తున్నారు ప్రత్యేకంగా వీడియోస్ పెట్టి. అవును అవును, అది ఆశ్చర్యకరంగా ఉంది. అవును, అఫ్కోర్స్ అది హిందీ సైడ్ కూడా బాగా క్లిక్ అయింది కదా సినిమా, మాస్ ఆడియన్స్ తో, అవును, ఫ్యామిలీ ఆడియన్స్ తో బాగా క్లిక్ అయింది. ఇక్కడ కాదు ఏంటంటే, ఒకటి నేను అబ్జర్వ్ చేసింది, నా డౌట్ ప్రాబ్లేదు, మీ ఒపీనియన్ చెప్పండి దీని మీద. ఏంటంటే ఇప్పుడు ఈ సినిమాని మిగతా అంటే ఇప్పుడు మన అతడితో కానీ లేకపోతే కలేజాతో కానీ పోల్చినప్పుడు వాటికి నెగటివ్ రివ్యూస్ వచ్చిన సినిమా బాగుందనో బాగాలేదనో మిక్సెడ్ టాక్ వచ్చింది తప్పిస్తే ఇంత నెగటివిటీ ఎక్కడ రాలా. అవును, త్రివిక్రమ్ స్థాయి పడిపోయిందా, మహేష్ ఇంటకి దిగజారిపోయారా, అది ఎవరో సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యే వాటిని తీసుకుంటారా అనే దాకా రాలేదు. అప్పటి నాకంటే అప్పుడు మన సోషల్ మీడియా లేదు, బట్ ఇంత నెగటివిటీ రాలేదు. ఇంకా చెప్పాలంటే కలేజాలో హీరోయిన్ తో చేసే కామెడీ కూడా ఈ సినిమా కన్నా కొంచెం ఒక లెవెల్ దాటి వెళ్ళిందని అనుకోవాలి ఆ సినిమాలో. అవును, నెగటివిటీ రానా, బట్ ఈసారి ఎందుకు నెగటివిటీ వచ్చిననుకుంటారు మీరు? అవును, ఐ థింక్ ఒకటి ఇప్పుడు మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్, హ్యాట్రిక్ కాంబినేషన్ అంటేనే చాలా హై ఎక్స్పెక్టేషన్స్ తో ఉన్నారు ఆడియన్స్. అండ్ దాని మీద మీకు టైటిల్ చాలా మందికి ముందర వాళ్ళు అక్కడి నుంచే క్రిటిసైజ్ చేయడం మొదలెట్టారు. ఏంటి అన్ని వేరేగా మంచి డీసెంట్ గా పెట్టే టైటిల్స్ వదిలేసి ఎందుకు ఇలాంటివి పెట్టారు, అదేదో ఒక మాస్ మసాలా ఫిలిం అని అలా వచ్చేసింది టాక్. అండ్ దానివల్ల కొంచెము ఫ్యామిలీ ఆడియన్స్ కి కరెక్ట్ గా కనెక్ట్ అయ్యే సినిమా లాగా దీన్ని వీళ్ళు మార్కెట్ చేయలేకపోయారేమో అనిపించింది. దట్ కుడ్ బి వన్ రీజన్ అంత ట్రోలింగ్ కి. కానీ ఒక్కసారి మీరు చూస్తే కంటెంట్ పరంగా అసలు ఫ్యామిలీ ఆడియన్సెస్ కి చాలా దగ్గరగా ఉండే సబ్జెక్టే ఉంది. అదే చివరికి
చాలా మందిని మళ్ళీ థియేటర్లకి రప్పించేలా చేసింది. ఒకవైపు మనకి మిగతా 3 సినిమాలు రిలీజ్ అయినా కూడా ఈగిల్స్ బరిలోంచి తప్పికున్నా కూడా మీకు ఎక్కడా కూడా ఈ ఈ మూవీకి ఫస్ట్ డే సెకండ్ డే తర్వాత ట్రోలింగ్ బాగా చేసినా కూడా కంటెంటే లాక్కుపోయింది మళ్ళీ జనాల్ని. చాలా కంటెంట్ బాగా వెళ్ళిందండి సినిమా కూడా, జనం బాగా చూశారు. అవును. ఒకటి ఏంటంటే ఆన్లైన్ లో సీట్ ఫిల్ కావట్లేదు అని చెప్పి ఒక ట్రోలింగ్ కొన్ని సెక్షన్స్ నడిపించినాయి, కానీ అది మనం తీసిపడేది. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాదు మాక్సిమం వైజాగ్ తప్పిస్తే ఏపీలో ఉండే సిటీస్ మొత్తం 2 టైర్ స్మాల్ సిటీస్. ఇక్కడ అందరూ గట్టిగా నడిస్తే 10 నిమిషాలు 20 నిమిషాలు థియేటర్కి వెళ్ళిపోయే అవకాశం ఉన్నప్పుడు వాళ్ళు ప్రతిసారి ఆన్లైన్ లో తీసుకోవాల్సిన అవసరం ఉండేది. 20 రూపాయలు 30 రూపాయలు ఎక్స్ట్రా పెట్టేది. అవును అవును. సో వాక్ టు ద థియేటర్ అంటే అజయ్ షో అన్నట్టు చాలా మంది వెళ్ళారు. నేను చూసా అట్లా. ఎందుకంటే నేను సెకండ్ వీకెండ్ లో నేను వెళ్ళాను. సెకండ్ వీకెండ్ హైదరాబాద్ వచ్చిన మండే సీట్ దాదాపు 80% పైన ఫిల్ అయినాయి. ఇంకా తర్వాత రోజు తగ్గిపోయింది. ఇంకా అది వేరే విషయం, అంటే అప్పటికి వెళ్ళిపోయింది కాబట్టి. బట్ సీట్స్ 80% ఫిల్ అయినాయి. ఎవరి సీట్ మోస్ట్లీ జనం ఎట్లా వెళ్ళారు అంటే కౌంటర్ దగ్గర తీసుకున్న వాళ్ళు ఎక్కువ టికెట్స్. నేను ఆన్లైన్ లో చూస్తేనేమో ఒక 2 hours బ్యాక్ నాకు ఏ టికెట్లు థియేటర్ అనిపించలేదు. 1 టికెట్ పోయాయి అంతే. అవును అవును. నేను కౌంటర్ దగ్గర నేను తీసుకుంటేనేమో గుంటూరు పరిస్థితి నేను చెప్తున్నా. కౌంటర్ దగ్గర తీసుకుంటేనేమో అక్కడ 80% ఫిల్ అయిపోయింది అప్పటికే. బట్ నాకున్న ఫ్రెండ్స్ ద్వారా నాకు వేరే టికెట్ వచ్చి నేను కొంచెం మంచి సీట్ లో పడ్డాను, కానీ లేకపోతే నేను వెళ్ళిపోయి వెనక్కి వచ్చేది కూడా వచ్చేది. ఎందుకంటే మరి ముందు కూర్చోలేక. అవును అవును. ఇప్పుడు సినిమా కూడా మీకు దాంట్లో ఈ నేను ఆల్మోస్ట్ 3 times చూసాను. ఫస్ట్ డే చూసాను, ప్రీమియర్ షో చూసాను, తర్వాత మళ్ళీ ప్రసాద్ లో చూసాను, మళ్ళీ సుదర్శన్ మెయిన్ థియేటర్కి వెళ్ళి కూడా చూసాను. ఎక్కడైతే మహేష్ బాబు గారు వాళ్ళ ఫ్యామిలీతో మొత్తం చూసి ఆనందించారో అదే థియేటర్ లో చూసాను ఎలా ఉంటుంది రెస్పాన్స్ అని. ఆ రోజు ఆల్మోస్ట్ 75% ఫుల్, అండ్ దట్ ఈస్ ద థర్డ్ వీక్ ఐ థింక్ ఆర్ సెకండ్ వీక్. సో అక్కడ నాకు అనిపించింది దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ఇమోషన్స్, మదర్ సన్ ఇమోషన్స్, పర్ఫార్మెన్సెస్ బై సూపర్ స్టార్ మహేష్ బాబు, రమ్య కృష్ణ, ప్రకాష్ రాజ్ అండ్ శ్రీలీల డాన్సింగ్, ఆ కెమిస్ట్రీ అవన్నీ చూస్తే డెఫినెట్ గా ఎలిమెంట్సే మళ్ళీ మళ్ళీ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ ఎవరు కూడా చాలా తక్కువ మంది ఫస్ట్ టైం చూసినట్టు అనిపించింది నాకు. కొంత రిపీట్ ఆడియన్స్ వచ్చినట్టు అనిపించింది నాకే, మాతో పాటు కలిపి. అండ్ ఇది ట్రోలింగ్ లో మీరు చూస్తే దీన్ని ఏదో అజ్ఞాతవాసి, మరో అజ్ఞాతవాసి అలా అని దాన్ని రాడ్ సినిమా అన్నట్టు వీళ్ళు చెప్పారు, కానీ మీరు దానికి దీనికి అసలు పొందం లేదు. మీరు కంపేర్ చేసే లేదు. ఎందుకంటే ఈ సినిమాలో కనీసం 20 సీన్లు మనకి. అవును అవును. లెక్క పెట్టుకుంటే కనీసం 20 సీన్లు వస్తాయి వాళ్ళు రిపీట్ చేస్తారు మనకి. కరెక్ట్. రిపీట్ మోడ్ లో ఇప్పుడు అదే చూస్తున్నారు నెట్ వాళ్ళు. ఇంకోటి దీన్ని సాచురైజ్ చేశారు మొదటి నుంచి. ఈ సినిమా రిలీజ్ జనవరి 12th కిను తర్వాత నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయ్యే డేట్ కి మధ్యలో ఆల్మోస్ట్ ప్రతి సీను హిట్ సీన్ లాంటివన్నీ వీళ్ళు సాచురైజేషన్ లాగా చేసేసి యూట్యూబ్ లో వదిలినందువల్ల అది జనాలకి ఎక్కేసింది. పాటలు ఎందుకంటే అది సినిమా నిజంగా క్వాలిటీ లేకుండానో అజ్ఞాతవాసి రేంజ్ లో ఫ్లాప్ అయితే ఆ సీన్స్ కూడా పెట్టేందుకు జంకేవాళ్ళు చాలా వరకు. అవును అవును అవును. అజ్ఞాతవాసి చాలా వరకు మనకి ఇప్పటికీ కూడా ప్రింట్ బయట దొరకదు సీన్లు కానీ మీకు చెప్పేందుకు. అంతేకాకుండా రిపీట్ వాల్యూ. ఈవెన్ జగమని బాబు దాంట్లో ఫైట్ సీన్ కూడా చాలా బాగుంటది. ఆ ఫైట్ పరంగా కానీ ఆ నీకోసమే నేనున్నది పాట తీసుకునే విధానం కానీ బాగుంది. అది అన్నదమ్ముల సవాల్ సినిమాలో సవాల్ సత్యం మాస్టర్ కంపోజ్ చేసినది. అందుకే ఏంటి సత్యం మాస్టర్ గారి రికార్డు మళ్ళీ ఇక్కడ తెచ్చారని ఇంకొక పాటలో మహేష్ బాబు అంటారు. సత్యం పైగా అదే కదా. అవును అవును. మీకు ఈ సినిమాలో సరే మనం ఇప్పుడు సినిమాలో విశ్లేషణకి వస్తే నాకు ఎలా అనిపించిందంటే ఇది పక్కాగా త్రివిక్రమ్ మార్క్ స్క్రిప్టే. త్రివిక్రమ్ మార్క్ స్క్రిప్ట్ లానే నాకు అది అనిపించింది. సో ట్రోలర్స్ తో కానీ వాళ్ళతో నేను ఏమాత్రం ఏకీభవించట్లేదు. దిస్ ఈస్ చాలా వెల్ థాట్ అవుట్ స్క్రిప్ట్. డైరెక్టర్ థాట్ కి ఇది నేను ఒక మహేష్ బాబు కోసం వాళ్ళ ఫ్యాన్స్ కోసం అతని పర్ఫార్మెన్స్ కి బాగా యాంప్లిఫై చేసేలాగా ఈ సినిమా ఉంచి
మళ్ళీ ఫ్యామిలీ ఎలిమెంట్స్ తో నేను ఎలా కనెక్ట్ చేయగలను అని ఒక ఎన్క్రిప్షన్ లెవెల్లో ఆలోచించిన స్క్రిప్ట్ లాగానే అనిపిస్తుంది మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. అంటే మీరు ఇప్పుడు ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి నాకు ఐడియా కూడా వచ్చింది, ఒక ఆలోచన వస్తుంది ఏంటంటే అది ఈ సినిమా మేబీ దిస్ ఇస్ ట్రిబ్యూట్ ఫర్ మహేష్ ద స్టార్ అండ్ సర్టెన్ ఫేవరెట్స్ ఆఫ్ హిజ్. ఎందుకంటే సూపర్ స్టార్ కి ఇచ్చిన ట్రిబ్యూట్లు కానివ్వండి, అవును అట్లాగే ప్రభుదేవ అంటాం కానివ్వండి, ప్రాబ్లీ మహేష్ బాబు ఫేవరెట్ డాన్సర్ కావచ్చేమో. అట్లాగే చిరంజీవి అన్నా కూడా మహేష్ బాబు మొదటి నుంచి చాలా గౌరవం. ఇన్ఫాక్ట్ తనే చెప్పాడు చిరంజీవి అందరికన్నా ఆఖరి నెంబర్ 1 ఇప్పుడున్న వాళ్ళల్లో. ఆ తర్వాత ఎవరు ఏ ఫ్రైడే ఎవరు సినిమా రిలీజ్ అయితే వాళ్ళే నెంబర్ 1, వాళ్ళ సినిమా హిట్ అయితే చిరంజీవి చివరి నెంబర్ 1, మిగతా వాళ్ళని నెంబర్ 2 కోసం కొట్టుకోవాల్సిందని చెప్పి మహేష్ అన్నాడు అప్పట్లో. అవును ఇంకా యంగ్స్టార్స్ కూడా చాలా మంది మేమే కింగ్ అని కాల్ వేసే టైంలో కూడా అదొకటి చిరంజీవి ట్రిబ్యూట్ ఇచ్చాడు. అన్నిటికన్నా నాకు బాగా నచ్చిన పాయింట్ ఏంటంటే ఈవెన్ భూమికని తనతో పాటు వేసిన అమ్మాయిని బాగా హైలైట్ ఇచ్చడం ఒకటి. తర్వాత ఇంకా గొప్ప విశేషం ఏంటంటే సౌందర్యకి ఇచ్చిన ట్రిబ్యూట్ అనేది దట్ ఈస్ రియల్లీ వెరీ హార్టరింగ్ అండి. అవును ఎందుకంటే పోయినోళ్ళందరూ మంచోళ్ళు అన్నట్టు సౌందర్య గారు తర్వాత ఆఫ్ కోర్స్ సూపర్ స్టార్ కృష్ణతో ఆ మొత్తం రీక్రియేట్ చేసిన ఇంకోటి ఏంటంటే సౌందర్య స్పెషల్ గా నాకు ఎందుకు వచ్చింది అంటే షీ వాజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ పేస్ ఫర్ కృష్ణ ఇన్ హిస్ లేట్ ఏజ్. అవును కరెక్ట్. జయప్రద, ఇంక్లూడింగ్ నెంబర్ 1 శ్రీదేవి, విజయశాంతి తర్వాత కొంతకాలం పాటు విజయ నిర్మల గారు వాళ్ళ తర్వాత సౌందర్య దాదాపు 5-6 సినిమాల్లో వేసిన హిట్ పేరు గా పక్కన కూడా చాలా బాగుండే జోడీ వాళ్ళది. చలాకి తరంతో అమ్మాయి, నెక్స్ట్ ఏమో గంభీరత్వంతో లేకపోతే హుందాతనంతో మనం ఉంటాం కానివ్వండి. అవును అవి సో ఆ దాన్ని కూడా బాగుంది ఆ ట్రిబ్యూట్ ఇవ్వడం. అవును అవును. ఇంకోటి గమనించారో లేదో హిందీ వర్జన్ లో గుంటూరు కారం హిందీలో ఆ సౌందర్య ఆ బిట్టు వచ్చినప్పుడు శ్రీదేవి పాట పెట్టాడు. శ్రీదేవి ప్రస్తావన వచ్చింది. నేను చూశాను. సో అది ఇట్ కనెక్ట్స్ విత్ ది ఆడియన్సెస్ ఇన్ నార్త్ ఆల్సో బికాస్ ఆఫ్ దట్. ఎందుకంటే సౌందర్య తెలియదు. సౌందర్య కేవలం ఒకటేదో అమితాబ్ బచ్చన్ తో వేసిన సినిమా తప్ప హిందీ వాళ్ళకి ఎక్కువ పరిచయం లేదు సౌందర్య అంటే. సరే అదొకటి. తర్వాత ఈ సినిమాలో మీరు చెప్పినట్టు మీరు ఒక పాయింట్ చెప్పారు, సౌందర్య, భూమిక, మెగాస్టార్ చిరంజీవి స్వయం కృషి అని చెప్పి, తర్వాత ఒక చోట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, అది కృష్ణ గారికి ఇష్టమైన సింగర్, మెయిన్ ప్లేబ్యాక్ సింగర్. ఆ తర్వాత ఇంకో చోట ఎక్కడో రావు రమేష్ అంటాడు శోభన్ బాబులా ఉన్నానని నన్ను ప్రేమించి పెళ్లి చేసుకోలేదు నీ కూతురు అని. సో ఆయన కృష్ణ ఇన్నర్ సర్కిల్ లో మెలిగిన ఆ కోర్ పీపుల్. వి ఆల్ నో శోభన్ బాబు గారు కృష్ణకి చాలా మంచి ఫ్రెండ్ అని, అలాగే ఎస్పీపీ. సో అది కూడా ఒక ట్రిబ్యూట్ లాగా మీరు అన్నట్టు చేశారు. ఇంకోటి మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీకు సినిమాలో మీకు మహేష్ బాబు ఏదో కొత్త డ్రెస్సులు వేసుకుని సీన్ బై సీన్ మార్క్ చేసినట్టు చూపించాడు. టోటల్ గా మీకు సినిమాలో 4-5 డ్రెస్సులే కనపడతాయి. ఉంటాడు అంతే. సినిమాలో ఎక్కడ కూడా మీకు ఒక షర్ట్స్ వేసుకున్నా, చెక్ షర్ట్ వేసుకున్నా, డార్క్ చాక్లెట్ బ్రౌన్ షర్ట్స్ వేసుకున్నా అదే డ్రెస్ తో మళ్ళీ హీరోయిన్ తో సాంగ్ ఉంటుంది, మళ్ళీ దాంతోనే ఫైట్ చేస్తాడు మిరపకాయల బజ్జీల దగ్గర. ఇలాగే ఉంటుంది మీకు. అదే మళ్ళీ ఆ హీరోయిన్ ఏదో మాల్కి వెళ్తే అక్కడ ఆ పాటలోనే సెల్ఫీ పిక్చర్ తీసినట్టు తీసి చాలా న్యాచురల్ గా చూపించారు. ఇది ఇంతవరకు ఎప్పుడు ఇలా ఏంటి న్యాచురల్ గా మీకు. మళ్ళీ పోకిరి తర్వాత, పోకిరిలో కూడా మహేష్ బాబు గారు ఫేమస్ ఒకటే శాండిల్స్ తో నేను చేశాను సినిమా అంతా, ఒకటే పేర్ ఆఫ్ షూస్ తో చేశాను అని అలా ఇందులో మీకు అనిపిస్తుంది. రెండోది ఈ మీకు పాటలో మీకు సినిమాలో ఎక్కడ సెకండ్ హీరోయిన్ ప్రస్తావన మీనాక్షి చౌదరి ఉన్నా కూడా మీకు ఎక్కడ లైన్ దాటలేదు. అంటే హీ నెవర్ గివ్ ద ఇంప్రెషన్ దట్ మీనాక్షి చౌదరి కూడా సెకండ్ హీరోయిన్ లాగా ఏదో ఒక డాన్స్ స్టెప్ వేయించో లేకపోతే ఎక్కడో ఒక చోట కొంచెం శృతి మీరినట్టు చేసి అలా చేయలేదు. ఆ పాయింట్ లో మెచ్చుకోవాలి. ఈవెన్ ఈ పాయింట్ మీకు త్రివిక్రము, మహేష్ బాబు కనుక ఆలోచించకపోతే ఇలా కొన్ని సీన్స్ లో మీకు గ్యాప్స్ ఏర్పడతాయి స్క్రీన్ ప్లే లో. ఇంకొక ఉదాహరణ చెప్తాను. స్టార్టింగ్ రాహుల్ రవీంద్రన్ వచ్చినప్పుడు వాడు తమ్ముడు అని తెలిసిన తర్వాత నీ మీద నాకు జలసీ లేదురా అని అంటాడు.
అదొక పాయింట్. తర్వాత ఇంకొక ఇంటర్వెల్ ముందర సీన్ లో ఇంటికి వెళ్ళి అన్ని విధ్వంసం సృష్టించి అన్ని షాండిలియర్ నుంచి అన్ని బద్దలు కొట్టినప్పుడు ఎఫ్ఐఆర్ లో ఎలా రాస్తుంటే దాన్ని నిజం చేసేద్దామని బయలుదేరిన మహేష్ బాబు ఆ ఇంటర్వెల్ సీన్ ముందర వాళ్ళ పెద్ద నాన్నని కూడా చూడకుండా చెంప మీద కొట్టాడు అని ఎఫ్ఐఆర్ లో రాసుంటే అతను ఏమాత్రం టచ్ చేయకుండా జస్ట్ ఉన్న గ్లాస్ లాక్కుని నేలకి విసిరి కొడతాడు. అది అంటే ఈ ఎక్కడ పాయింట్ చూడండి, రమ్యకృష్ణ కొడుకు మహేష్ బాబు అక్కడ కూడా సంస్కారం ఉన్నట్టుగా మీకు చివరి వరకు కనిపిస్తుంది అందులో. ఎక్కడ క్యారెక్టర్ కట్ట తప్పలేదు. ఇంకోటి ఏంటంటే సాధారణంగా ఏమవుతారంటే మనకి అత్త కూతురు అని చెప్పో చెల్లెలు కూతురు అని చెప్పో ఇంట్లో ఉండే ఫ్యామిలీ మెంబర్స్ ఎట్లా ఉంటారో అట్లాగే చూపించారు. అది చూపించినప్పుడు సాధారణంగా ఏమవుతారో అలాంటి ఫ్యామిలీ మెంబర్స్ ని ఇగ్నోర్ చేస్తారు చాలా వరకు స్క్రీన్ లో. అలా స్క్రీన్ లో ఇగ్నోర్ చేయకుండా ఉంటాం. అంటే పైగా వాళ్ళకి మంచి కంటికి ఎదురుగా ఉన్న వాళ్ళు బ్యూటిఫుల్ గా వాళ్ళు కాకుండా ఈరోజు మేము తీసుకున్నాం జూనియర్ ఆర్టిస్ట్ అన్నట్టు తీసుకుంటాం తప్పిస్తే ప్రాధాన్యం ఉండే పర్సన్ ఇంట్లో ప్రాధాన్యం ఉంటుంది. కానీ కథకు అవసరం లేదు కాబట్టి వాళ్ళు మనం చూపించారు దీంట్లో. నేను అనుకుంటాను మీనాక్షి చౌదరి, ఎందుకంటే మన ఇళ్లలో అమ్మ అందంగా ఉండకూడదు రూల్ ఏం లేదుగా. ఎందుకంటే చాలా వరకు సినిమాల్లో హీరోయిన్ పక్కన ఉండే అమ్మాయి అందంగా లేనట్టుగా చూపిస్తారు, వీళ్ళు హైలైట్ చేసేది. అలా కాకుండా చేశాడు. అదొకటి. రెండోది ఏంటంటే ఆ అమ్మాయి బిహేవియర్ నేచురల్ ఇంట్లో ఉండే అమ్మాయి లాగా ఉంది తప్పిస్తే ఎక్కడ సినిమాటిక్ గా లేదు. అందులోనే అమ్మాయి ఇంజనీరింగ్ బుక్స్ చదువుకుంటూ ఉంటుంది ఎప్పుడు చూపించినా. సో ట్రోలింగ్ వచ్చిన ఏదో అకౌంటింగ్ బుక్ ఏదో కనిపించిందని చెప్పి, బట్ ఏదో ఆ గ్రూప్స్ లాంటి పక్కన పెట్టేస్తే బిహేవియర్ రియల్లీ లైక్ ఏ ఫ్యామిలీ గాడ్ ఫ్యామిలీ. దట్స్ ఆల్. అదొక జాయింట్ ఫ్యామిలీ. అందులో అందరికి రెస్పెక్ట్ ఇచ్చినట్టు అన్ని క్యారెక్టర్స్ ఈ ఈశ్వరీరావు నుంచి అందరితోనూ ఉన్నట్టు ఎక్కడ కూడా అతని హీ డజంట్ లూజ్ హిస్ కూల్. పోలీస్ స్టేషన్ లో పోలీసు ఏదో మాట్లాడడం వల్ల నోరు జారి చేయి పట్టుకుంటాడు, కానీ మళ్ళీ అదే పోలీస్ ఇంటికి వస్తే ఎంతో మర్యాదగా ఎంతో రెస్పెక్ట్, ఏంట్రా గన్ను ఇచ్చేంట్రా ఆడుకుంటారా ఏంటి ఆయనతో మనకేంటి అని ఆయన మంచి మర్యాదగా వెళ్ళబోచ్చే వరకు కంపోజర్. అలాగే అవును. సో చాలా హై పాయింట్స్ ఉన్నాయి మీకు ఆ పర్ఫార్మెన్స్ లో. ప్రతి చోట సీను పండే వరకు త్రివిక్రమ్ డజంట్ ఎండ్ ద సీన్. మీకు వెదర్ గోడౌన్ లో సీన్స్ కానీ స్టంట్స్ తీసుకున్నా ఆ క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేసి, వెదర్ ఇట్ ఇస్ గిలటిన్ బాబ్జీ గానీ అజయ్ ఘోష్ అన్ని కూడా మళ్ళీ అదే పాటతో ఎండ్ అవడం. అక్కడ కూడా మీరు ఒక పాయింట్ చెప్పాలి. ఈ అజయ్ ఘోష్ మిరపకాయ బజ్జీలో సీన్ ఉన్నప్పుడు ఆడవాళ్ళు వచ్చి కొడతారు మహేష్ బాబుని. అక్కడ మీరు ఆ సీన్ మొత్తం చూస్తే ఒకటి మహేష్ బాబు కెరియర్ లో స్టంట్స్ లో ఇట్లా ఒక తన్నులు తినడం దాదాపు రేర్. అది ఫస్ట్ టైం చూపించారు. అది ఒక విధంగా ఇట్ షోస్ ద వల్నరబిలిటీ సైడ్ ఆఫ్ ద హీరో. అది తర్వాత బాగా వర్కౌట్ అయింది. రెండో పాయింట్, ఎక్కడ కూడా ఆడవాళ్ళు ముగ్గురు నలుగురు కొడతారు బాగా, ఏంటి బాబాయ్ ఊరు చివరి ఇట్లా ఈడ్చి కొట్టేస్తున్నారు అని అంటాడు, కానీ వాళ్ళెవరిని మళ్ళీ రిటాలియేట్ చేసి కొట్టకుండా చూపించాడు. అది చాలా గ్రేట్ పాయింట్. హీ డస్ నాట్ రైజ్ హిస్ హ్యాండ్ అగైన్స్ ద లేడీస్. ఆ తర్వాత కూడా వాళ్ళకి ఏంటి, ఇది నా పరిస్థితి అర్థమైంది కదా, మీరు వెళ్ళి ఒక గిన్నె పడేసి చేతుల్లో మీరు వెళ్ళి దమ్ బిర్యానీ చేయండి, నేను వీళ్ళ సంగతి చూస్తాను, బావ సంగతి నేను చూసుకుంటాను, మీరు జుట్టు సవరించుకోండి అని చెప్తాడు. కానీ హీ డజంట్, అంటే ఎక్కడ కూడా అది ఒక రఫియన్ క్యారెక్టర్ లాగా సుపారీ క్యారెక్టర్ లాగా కాకుండా రూరల్లో ఉన్నా కూడా మంచి సంస్కారవంతమైన క్యారెక్టర్, లేడీస్ పట్ల రెస్పెక్ట్, పెద్దల దగ్గర కాబట్టి అటాక్ చేశాడు తప్పిస్తే వాళ్ళపై అంతే అంతే బిహేవియర్ అదే కదా. అవును అవును అవును. అక్కడ కూడా ఇప్పుడు ఏం చేశాడు మా తాత అని అంటే 5 రూపాయలు 5 అదే పార్ట్నర్షిప్ లో ఎలా మోసం చేస్తాడు అని చెప్తాడు కదా, అది కూడా చాలా బాగా చూపించాడు. న్యాయమే నీకు రావాల్సింది న్యాయమే అని చెప్పేసి చివరికి కూడా ఓ యదవని తెలుసు కానీ మరి ఇంత యదవని తెలీదు అన్నట్టు చూపిస్తాడు అట్లా. సో మీకు ఈ సాంగ్స్ కూడా ముందర ఏదో రిలీజ్ చేస్తున్నప్పుడు బాగాలేదు అని అన్నారు, కానీ మెల్లిమెల్లిగా ఎక్కిపోయాయి పాటలన్నీ కూడా. ప్రతి పాట ఇప్పుడు ప్రతిదీ ఆయన సినిమాలో లాగా అరవింద సమేతాను లేకపోతే అలవైకుంఠపురంలో లాగా చాలా
మెలోడియస్ సాంగ్సే ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏ పాట ఆ అంటే ఆ మనకి కాంటెక్స్ట్ మొదటి నుంచి సినిమాని ప్రమోట్ చేసిన అట్లా ప్రమోట్ చేశారు. మహేష్ బాబు ఎంతవరకు మాస్ క్యారెక్టర్ చూసి చాలా కాలం అయిపోయింది పోకిరి తర్వాత. అవును అలాంటి రఫ్ అండ్ టఫ్ లో ఉండే క్యారెక్టర్ చూపిద్దాము, ఫ్యాన్స్ ఉమ్, అడుగుతున్నారు అన్నట్టుగానే ప్రమోట్ చేశారు సినిమాని. అవును బట్ అల్టిమేట్ గా ఫ్యామిలీ మూవీ కావడం అనేది సినిమా మైనస్ అయింది. ఉమ్, కాకపోతే ఏంటంటే హీరోని చూపించిన అన్నమాట పర్ఫెక్ట్ వాళ్ళు ఏం చెప్పారు అదే ఇచ్చారు క్యారెక్టర్ మొత్తం. అవును అవును కరెక్ట్. ముందర మనం అట్లాంటి కూడా చేయలేదు. అవును ఇప్పుడు ఈ మధ్య మీరు యాక్చువల్లీ మహేష్ బాబు లాస్ట్ ఈ సైనికుడు సినిమా తర్వాత నుంచి మీకు ఎక్కడ హీరోయిన్ తో రిపీట్ చేసిన సినిమాలు లేవు మహేష్ బాబుకి. త్రిషాతో రిపీట్ అయిన తర్వాత మళ్ళీ ఎక్కడ రిపీట్ కాలేదు కెరియర్ లో. అంటే సమాంతరం చేశారు కదా. సమంతతో ఐ థింక్ ఎస్ బ్రహ్మోత్సవం తర్వాత సీతమ్మ వాకిట్లో చేశారు. ఆ తర్వాత కరెక్ట్ రిపీట్ కాలేదు. బట్ కీర్తి సురేషే మనకి చాలా గ్లామరస్ గా కనపడ్డారు అని అనుకుంటే ఈ సినిమాలో శ్రీలీల సర్ప్రైజ్ ప్యాకెట్. అవును. తన డాన్స్ తో మెప్పించడమే కాకుండా ఆ కెమిస్ట్రీ కుదిరింది. అన్ఫార్చునేట్లీ అంత నేమ్ రాలేదు కానీ అమ్మాయికి రావాల్సినంత ఈ నెగటివిటీ వల్ల ఓవర్ రేటెడ్ కావాలని క్రియేట్ చేసిన ప్రాబ్లీ. షీ గేవ్ హర్ ఆల్, షీ ఎంజాయ్ లాట్ యాక్చువల్లీ. అవును అట్లాగే మహేష్ కూడా బాగా సీన్ మధ్యలో కెమిస్ట్రీ వర్కౌట్ కాంటే ఆ పాటలో బాగా రావు కదా మనకి. అవును అవును కరెక్ట్. ఇంకా చెప్పాలి అంటే ధమాకాలో రవితేజ తర్వాత అమ్మాయి ఎనర్జీని మ్యాచ్ చేసిన ఇతనే మహేష్. కరెక్ట్. ఈవెన్ రామ్ లాంటి కుర్రాళ్ళు కూడా ఆ అమ్మాయి దానికి తగ్గట్టు చేయలేకపోయారు, మేనేజ్ చేయలేకపోయారు. డాన్స్ వేసి ఉండొచ్చు, హుషారు ఉండొచ్చు, బట్ ఆ ఎఫెక్ట్ మన మీద గుర్తుపెట్టేంత రేంజ్ లేదు ఇక్కడ. అవును ప్రభుదేవ డూప్ ని తెచ్చారు. నా మొత్తం కెరియర్ లో ఇలాంటి డాన్స్ చేయలేదు. అతని వల్నరబుల్ సైడ్ చూపించడంలో బాగానే వాడుకున్నాడు డైరెక్టర్. ఆ సీన్ పండింది యాక్చువల్లీ. ఇప్పుడు అది కూడా మీకు ఒక పాట కింద రిలీజ్ చేశారు యూట్యూబ్ లో, దానికి చాలా హిట్స్ వస్తాయి. ఇంకోటి మీకు త్రివిక్రమ్ స్టాండర్డ్ లోనే లేదు అని చాలా మంది అన్నా నేను ఒప్పుకోను. ఎందుకంటే ఇటువంటి ఎన్క్రిప్టెడ్ స్క్రిప్ట్ ని మల్టీ లేయర్స్ గా విడమర్చి మళ్ళీ ఎక్కడా కూడా క్లైమాక్స్ లో ఇమోషన్స్ కి వెయిట్ తగ్గనీయకుండా చేయడం అనేది అది చాలా సాహసం. అది ఎందుకంటే ఇందులో ఎందుకంటే ఇప్పుడు మన తెలుగు ఫ్యామిలీస్ లో ఎవరో తలలు బాదుకుని గుండెలు కొట్టుకుని ఏడవ తమిళ సినిమాలో లాగా. అవును అవును అట్లా ఇప్పుడు మనం ఎట్లా కూర్చొని మాట్లాడేప్పుడు అట్లాగే మాట్లాడుతుంటారు తగులు సాధారణంగా అమ్మ నాన్న ఎమోషన్. మరీ మీద పడిపోయి కౌగిలించుకుంటాలో మరీ మీద పడిపోయి చేయడం తక్కువ. మన కోస్తా సైడ్ వైపుకి సినిమాల్లో ఏంటంటే మనకి మొదటి నుంచి ఎగ్జాగరేషన్ చేసి చూపించడం అలవాటు అయిపోయింది, కానీ ఇది దిస్ అపియర్స్ మోర్ న్యాచురల్ టు మీ. అవును అవును అంటే వాళ్ళ అమ్మతో సింపుల్ గా డైలాగ్ లో చెప్పేస్తాడు, నాకు లవ్ ఫెయిలియర్ కాబట్టి కట్టమించాను అంటాడు. ఆ లవ్ చెప్పడం అనేది అవి క్యాజువల్ గా వెళ్ళినాయి, ఎఫెక్టివ్ గా మనకి రిజిస్టర్ అవుతున్నాయి. అట్ ద సేమ్ టైం వీళ్ళు ఏమంటున్నారు అక్కడ ఎమోషన్ లేదు, ఎమోషన్ లేకపోవడం కాదు, ఎగ్జాగరేటెడ్ ఎమోషన్స్ మన వాళ్ళు అలవాటు పడిపోయి సటిల్ ఎమోషన్ పట్టుకోలేకపోతున్నారు. అవును అవును. మీకు ఇంకోటి సినిమాలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఏ విజువల్ వేస్ట్ గా చూపించలేదు సినిమాలో. దానికి ఒక రెండు ఉదాహరణలు చెప్తాను మీకు. స్టార్టింగ్ లో ఈ ప్రకాష్ రాజు మీద ఆ కంట్లో ఫైర్ స్పార్క్ పడిన తర్వాత ఏదైతే జరుగుతుందో, దాని తర్వాత రమ్యకృష్ణను వాళ్ళ సన్ను సపరేట్ అయిపోయిన తర్వాత ఈ రాహుల్ రవీంద్రన్ చిన్నప్పుడు ఏనుగు మీద అంటే ప్రకాష్ రాజ్ వీపు మీద ఎక్కి స్వారీ చేస్తున్నట్టు, లేకపోతే అతను వెట్ నాప్కిన్స్ అదే తడిసిపోతే కూడా అతను ఏమీ ఫీల్ అవ్వకుండా ప్రకాష్ రాజ్ యాజ్ ఎ గ్రాండ్ ఫాదర్ అలా చూపిస్తాడు, విజువల్స్ చూపిస్తాడు. అలాగే మళ్ళీ రమ్యకృష్ణ అన్నం పెడుతున్నట్టు చూపిస్తాడు ఈ చిన్న బాబుకి, పెద్ద కొడుక్కి. ఈ రెండు విజువల్స్ చివర రావు రమేష్ చేత చెప్పిస్తాడు, నువ్వేమో ఈ కొడుకుని వారసుడు అని అనుకుంటున్నావు, ఏనుగు అంబారి ఎక్కితే ఫీల్ అయిపోయావు, ఉచ్చపోస్తే నువ్వే చాలా గొప్ప అనుకున్నావు. సో ఆ విజువల్స్ ని డైలాగులు లేకుండా ముందు చూపించి మళ్ళీ ఆ డైలాగ్స్ చేత ఆ విజువల్స్ మనల్ని మళ్ళీ రిమెంబర్ చేసేలాగా చేశాడు త్రివిక్రమ్. ఇంకొక పాయింట్ లో కాకపోతే క్లైమాక్స్ పడదండి. అవును అవును
విజువల్స్ అన్ని రిజిస్టర్ కాబట్టి క్లైమాక్స్ పడదు. అవును చాలా గమ్మత్తుగా వాడుకున్నాడు ఆ విజువల్స్. అది ఆ విషయంలో మీరు అది చూస్తే ఈ టేకింగ్ స్టైల్ అత్తారింటికి దారేది నుంచి కూడా వస్తుంది త్రివిక్రమ్. ఒకటే ఎపిసోడ్ ని 2-3 దృక్పథాలతో చూపించి ఇది గన్నుతో షూట్ చేస్తే వాళ్ళు ఇంట్లో విభేదాలు వచ్చి వెళ్ళిపోవడం, అలాగే అలా కూడా అలాగే చూపిస్తారు. వేలం వేస్తే ఇల్లు అలాంటి సీన్ ఇక్కడ కూడా అదే ఆ గోడౌన్ సీన్ 2-3 సార్లు చూపించి ఆ తర్వాత ఏం జరిగింది అలా చూపించి, ఇందులో కూడా విజువల్స్ తల్లి ప్రేమని చూపిస్తూ మళ్ళీ ఒరే చివరికి నువ్వు ఇది వరకు అన్నం తినడానికి ఏర్పించావు, ఇప్పుడు మళ్ళీ మాట్లాడడానికి కూడా ఏడిపిస్తున్నావా అని అంటున్నారు రమ్యకృష్ణ ఆ విజువల్ కి సంబంధించి. అవును, అది వెంటనే మనకు స్ట్రైక్ అవుతుంది. అవును, ఈ టేకింగ్ స్ట్రైక్ కాదు కదా. అవును, ఈ టేకింగ్ ఓల్డ్ ఫ్యాషన్ అయినా కూడా ఇట్ ఈస్ ఎవర్ గ్రీన్. ఇప్పుడు మీకు ఆదుర్తి సుబ్బారావు గాని, బాపు విశ్వనాథ్ వాళ్ళు కూడా, దాసరి నారాయణరావు, కె రాఘవేంద్రరావు, వీళ్ళు ఇలాంటి కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ ని వాళ్ళు ఇమోషన్స్ తోనే అక్కడే ఆకట్టుకుంటారు. అది ఓల్డ్ ఫ్యాషన్ లేకపోతే ఇది చాలా ఈ మధ్య ఒక ఫినామినా నేను గమనిస్తున్నానండి. ఇది నాట్ ఓన్లీ కన్ఫైన్ టు టాలీవుడ్ ఆర్ తెలుగు ఫిలిమ్స్. నేను అవతార్ లో కూడా తల్లి తండ్రి వాళ్ళ మధ్య ఉండే బంధాలు, పిల్లలు ఎట్లా ఉండాలి, హైరార్కీ అనే దాన్ని క్లియర్ గా చూపించాడు అవతార్ 2 లో. అవి మన తెలుగు సైడ్ ఇండియన్ ఆడియన్స్ కొంతమంది బాగా ట్రోల్ చేశారు, కానీ ఈ ఫ్యామిలీస్ ఇట్లాంటి వాటిని ఎక్కువగా మెలో డ్రామాకి వాళ్ళు ఇష్టపడాలి. ఎస్పెషల్ కొరియన్ ఆడియన్స్ కానివ్వండి, మన ఇండియన్ ఆడియన్స్ లో కూడా ఓ సెక్షన్ పీపుల్, ప్రత్యేకంగా మన తెలుగులో దాదాపుగా 110 కోట్లు 120 కోట్ల పైన కొట్టింది. ఓన్లీ హాలీవుడ్ మూవీ టు క్రాస్ 100 crores అవతార్ 2 కూడా దాదాపు 50 days 60 days పైన ఆడించవాలి సినిమా. అంత ఆట రీజన్ ఫ్యామిలీ ఆడియన్స్ బాగా ఎంప్రెస్ చేసుకున్నారు సినిమాని. అవును, కానీ అదే ఎలిమెంట్ ని కొంతమంది ట్రోల్ చేస్తున్నారు మన వైపు. ఈ మధ్య అదే సిమిలర్ టు గుంటూరు గారు కూడా ఈ కారణం వల్లే ఇంత ట్రోలింగ్ గురైందేమో నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సర్కిల్ ఎమోషన్స్ ఫ్యామిలీస్ అని చెప్పడం వల్ల. అవును, కరెక్ట్. ఇంకోటి త్రివిక్రమ్ స్టైల్ లా ఇంకొక పాయింట్ నాకేం నచ్చిందంటే, మీరు త్రివిక్రమ్ ఈ అత్తారింటికి దారేది సినిమా నుంచి, త్రివిక్రమ్ది అత్తారింటికి దారేది సినిమా నుంచి మీకు ప్రతి సినిమాలోనూ ఒక శాస్త్రీయ సంగీతం బేసిస్ మీద లేకపోతే మంచి మ్యూజిక్ ఉండే ఒక కీర్తనో పాటో తీసుకొచ్చి దాన్ని ఏదో విధంగా స్టోరీలో కుదిస్తాడు అనమాట. అలా మీకు అందులో ఎంఎస్ సుబ్బలక్ష్మి ఒక పాట ఉంటుంది అత్తారింటికి దారేదిలో. అలాగే ఇందులో అలో కూడా గోపాల గోపాల అలకేలరా, అది కూడా ఒక కీర్తన లాగా కుదించి, ఇందులో ఇంకా స్కోప్ లేదు కానీ ఎక్కడ బిగిస్తాం అలాంటిది మీరు స్టార్టింగ్ లోనే చేశారు ఆ సాహసం. ఆకలి రాజ్యంలో ఓ మహాత్మా, అది ఒక క్లాసిక్ సాంగ్. మొత్తం నిశ్శబ్దం, విస్ఫోటనం ముందర నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దంలో వీళ్ళ క్యారెక్టర్స్ అందరినీ చూపించాలి. ఈ క్యారెక్టర్స్ అందరూ రాత్రి నిద్రపోయే వేళ ఒక్కొక్క రూమ్ లో అలా చూపించి అందరి క్యారెక్టర్స్, మళ్ళీ అక్కడ ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ చూపిరు, అది గమనించారో లేదో, అది ఒక ట్విస్ట్ పెట్టడానికి కోసం. ఈ పాట ఒక 2 minutes ఉంటుంది, కానీ ఆ 2 minutes లో మళ్ళీ వీళ్ళు సునీల్ అంటించే వరకు ఆ పాట అలా బ్యాక్గ్రౌండ్ లో, అక్కడ కూడా ఈ రికార్డ్ వీడు వినే, రోజు రికార్డ్స్ వినే హ్యాబిట్ ని జయరామ్ చూపించేలాగా అది ఒక త్రివిక్రమ్ స్టైల్ లా చాలా బాగా చూపించాడు. మీకు లేకపోతే అది ఏ పాట లేకుండా కూడా చూపించచ్చు, కానీ మొదటి నుంచి ఈ అత్తారింటికి దారేది ఇలాంటి సినిమాలు ఇంట్రిక్ అనేది కాకుండా ఇక్కడ నేను అబ్జర్వ్ చేసానంటే ఒక క్లాసిక్ స్టోరీ టెలింగ్ టెక్నిక్ అంటది. కథని కానీ దేన్నైనా మనం బాగా లాంచ్ చేయాలన్నా, లేకపోతే జనానికి బాగా హుక్ చేయాలన్నా, ఇప్పుడు ఎండమూరి రాస్తాడు మనకి తొలి వాక్యం నుంచి ఎండమూరి రాసి జనానికి బాగా లాక్ వెళ్ళిపోయాడు అని చెప్పి మొదటి పేజీ నుంచి చదవగానే మనం వెళ్ళిపోతున్నట్టుగా అది ఒక శైలి ఉంటుంది. ఆ శైలి లేని వాళ్ళకి క్లాసిక్స్ మన పెద్దవాళ్ళు చెప్పే ఫిల్మ్ క్రిటిక్స్ కానివ్వండి, లేకపోతే ఎక్స్పీరియన్స్ స్టోరీ టెలర్స్ ఏం చెప్తారంటే, ఓ విధ్వంసపూరితమైన సన్నివేశమో, జనాన్ని ఆశ్చర్యానికి గురి చేసే ఒక సన్నివేశం క్రియేట్ చేసేసి ఓపెనింగ్ లో దాంతో హుక్ వేసేసి అక్కడి నుంచి నువ్వు చెప్పాలన్న పాయింట్ నువ్వు చెప్పుకుంటూ వెళ్తే మధ్యలో ఎక్కడైనా స్లో అయినా సరే దీని వల్ల కథలో ముందు ఏదో రాబోతోంది
అంశం వల్ల ఆ సస్పెన్స్ వల్ల తరివేస్తారు జనం అని చెప్పి ఒక టెక్నిక్ చెప్పారు. సో ఈ పేరుడు ఇవి రావడానికి ముందు నిశ్శబ్దం మీకు దీంట్లో కదా ఆతోడ్లో మనకి ఎంత సైలెంట్ గా ఉంటే ఇంపాక్ట్ అంత violent గా. ముందు ఇంత సైలెంట్ గా చూపించి ఆ చివరిలో ఆ పేర్లు ఆ తగలబెట్టని చూపించాడు. అవును అవును అట్లా హఠాత్తుగా వాడు సూర్య క్యారెక్టర్ తప్పేయడం ఒకటి. కరెక్ట్ కరెక్ట్ అవును అవును. అండ్ ఈ మళ్ళీ మహేష్ సునీల్ బాబు విగ్రహం సునీల్ విగ్రహంకి కంక్లూజన్ చాలా బాగుంది. ఆ తర్వాత అవును. తీసుకెళ్ళిపోతారు, వదిలేసి ఎక్కడ పడేసిపోతారు. అంతే కదా, అవును. నాయకులను ఎవరు గుర్తుపెట్టుకోరు ఎల్లకాలం. అవును అవును. ఎక్కడ కూడా మీకు మేమే పెద్ద గొప్ప అని చెప్పి చివరికి ఏమైపోతారు, అదేగా జరిగేది. కరెక్ట్ కరెక్ట్. ఆ విషయంలో సెకండ్ సొంతంగా చూపించాడు అర్థం కాకుండా. అవును కరెక్ట్. అది కావాలని పెట్టాడా, ఐడియాతోనే పెట్టాడా, స్పృహలో పెట్టాడా, పెట్టలేదని పక్కన పెట్టేస్తే యాజ్ అన్ ఆడియన్స్ వీ కెన్ అండర్స్టాండ్ సో మెనీ థింగ్స్ ఇన్ ద మూవీ. అవును కరెక్ట్. నాకు బిగినింగ్ లో నెగటివ్ గా అనిపించింది. అఫ్ కోర్స్ స్టిల్ ఐ మే నాట్ కన్సిడర్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆఫ్ త్రివిక్రమ్ మూవీస్. బట్ నేను ఎక్కడ దీని మీద కన్విన్స్ అయ్యానంటే మెయిన్ గా మీ రివ్యూ చూసిన తర్వాత కూడా కాదు, దానికన్నా కూడా అఫ్ కోర్స్ దట్ ఈస్ ఆల్సో వన్ థింగ్. మెయిన్ నేను ఎక్కడ కన్విన్స్ అయ్యానంటే ఓ రోజు నేను కంప్లీట్ అవుట్ ఆఫ్ మూడ్ లో ఉన్నా, చాలా వర్క్ వచ్చి వల్ల వెళ్ళిపోయి ఏదో ఒకటి కంప్లీట్ గా నాలో ఉన్న నర్వస్ ఎనర్జీ మొత్తం స్పెండ్ చేసేసి నన్ను నేను మర్చిపోయి ఎంజాయ్ చేసుకోవాలి నాకు నేను. ఆ టైంలో మా ఫ్రెండ్స్ కానీ ఎవరు అందుబాటులో లేరు, దట్ ఈస్ వర్కింగ్ డే. ఏం చేయాలి నాకు తెలియదు. తెలియని టైంలో నేనేం చేశానంటే ఉన్న ఆప్షన్స్ చూసాను. హనుమాన్ లో వచ్చరికి సినిమా అంతా బాగానే ఉంది కానీ వాళ్ళ అక్క చనిపోయి కొంచెం గుండె భారం చేస్తుంది. అట్లాగే ఆ సైన్స్ సినిమా ఆ టైంలో చూడలేని పరిస్థితి, ఎందుకంటే చాలా నెగిటివ్ ఉంది, థియేటర్ కూడా లేవు. నెక్స్ట్ మూవీ వచ్చేసరికి మనకి ఏంటంటే నాగార్జున మూవీలో కూడా సేమ్ మల్ల క్యారెక్టర్ చనిపోవటం అవన్నీ చివరి పార్ట్ అయితే వైలెంట్ అయిపోయింది. అలా కాకుండా గుండెలో ఏ భారం లేకుండా నాలో ఉన్న నర్వస్ ఎనర్జీ మొత్తం స్పెండ్ చేసేసుకుని నాలో ఉన్న మాస్ కుట్రాన్ని కాసేపు బయటకు తీసుకొద్దామన్న ఉద్దేశంలో నేను చూస్తే గుంటూరుగా కనపడింది. వెళ్ళాను. ఆ మూడ్ లో నేను చూసినప్పుడు నాకైతే ఈచ్ అండ్ ఎవరీ సీన్ నేను పక్కాగా ఎంజాయ్ చేశాను. అవును అవును కరెక్ట్. ఎస్పెషల్లీ ఆ అజయ్ ఘోష్ ఎపిసోడ్ అని నిజం చెప్పాలంటే క్లాసిక్ రూరల్ రగ్గడ్ మాస్. కరెక్ట్. అట్ ద సేమ్ టైం ఆ క్లాస్ వచ్చేది మిస్ కాలేదు ఎక్కడ, ఎందుకంటే ఆ అమ్మాయిని తీసుకొచ్చేసి పూర్ణ క్యారెక్టర్ ని ఏదో ఒక రంగసారి క్యారెక్టర్ లాగానో లేదా రికార్డింగ్ డాన్స్ వాళ్ళం కాకుండా ఒక పెద్ద కుటుంబాలకి వెళ్ళి ప్రత్యేకంగా డాన్స్ ఎంటర్టైన్ చేస్తారే ఆ టైప్ లో పెట్టాడు. అవును. మీరు అక్కడ కూడా డైలాగ్ రూపంలో చూపించాడు మన దాసు మామ మాట్లాడటం అంటే దాసుబాబు. కరెక్ట్ కరెక్ట్. అది నాకు బాగా నచ్చింది అక్కడ. నాకు అప్పుడు సినిమా ఏంటంటే అప్పటిదాకా ఏదన్నా ఉన్న నెగటివ్ ఇంప్రెషన్ కాస్త పాజిటివ్ గా టర్న్ అవుతుంది. అవును. ఆ పాటలో మీరు అన్నట్టు ప్రతిదీ ఇదేంటంటే ఒక న్యాచురల్ ఒక కెమెరా మహేష్ బాబు ఫ్యామిలీ దగ్గర పెట్టి గుంటూరు అతనితో పాటు ట్రావెల్ అయ్యి అతను ఎప్పుడు హైదరాబాద్ వెళ్ళినా ఎప్పుడు మళ్ళీ గుంటూరు వెళ్ళినా సూర్యాపేట వెళ్ళినా ఈ మొత్తం స్టోరీ ఎలా నడుస్తుంది అనేది న్యాచురల్ గా చూపించాడు. టైం ల్యాప్స్ లేకుండా, ఇల్లాజికాలిటీస్ లేకుండా. మీకు ఇల్లాజికాలిటీస్ లేదు ఎందుకంటే ఆ పాటలో కూడా ఆ కుర్చీ మడత పెట్టే సాంగ్ లో కూడా ఎవరైనా ఈ పిల్లకి కూడా చీర కట్టండ్రా అని అంటాడు. సడన్ గా ఇంకో కాస్ట్యూమ్కి వెళ్ళిపోతే ఎవరేమో అనుకోరు సపోజ్ ఆ లైన్ లేకుండా. అక్కడ కూడా న్యాచురల్ గా ఆ టైంలో ఆ పాటకి చీరతో చేస్తే డాన్స్ బాగుంటుందని అది అంత న్యాచురాలిటీ ఉంది సినిమాలో. అసలు ఇది చాలా దగ్గరుండి అవును అవును మామ ఎంతైనా సెకండ్ హీరోయిన్ ఉన్నాడు. సెకండ్ హీరోయిన్ వెనక నుంచి చూస్తుంటుంది తప్పిస్తే అమ్మాయి పార్టిసిపేట్ చేసి దాంట్లో కనీసం ఒక స్టెప్ కూడా వేయలేదు ఆ అమ్మాయితో. దట్ ఈస్ ద కదా. ఇప్పుడు ఎవరన్నా బాధపడుతుంటే అడుగుతుంటే అందరూ మాట్లాడాలని లేదు కదా. చూస్తుండాలి. అవును. ఆ విషయంలో అక్కడ కూడా మీరు చూస్తే ఆ అమ్మాయికి అలాంటి ఫీలింగ్స్ ఉన్నట్టు చూపిడు ఎక్కడ. మహేష్ బాబుకి ఆ అమ్మాయి వైపు ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నట్టు. ఇంట్లో అమ్మాయి కాబట్టి ఏమండి మా అమ్మాయికి కూడా కొంచెం నేర్పండి డ్రెస్సులు ఎలా వేయాలని అంటాడు అంతే. అది ఎఫెక్షన్ తో అన్నట్టు లెక్క అంతే. అది ఎక్కడ ఒక వల్గారిటీతో లేదు. ఇంకోటి అంతే అంటాం కదా, ఎవరన్నా వచ్చి కొత్తగా చేస్తున్నప్పుడు మామూలుగా నేర్పండి అంటాం కదా. కరెక్ట్ అంతే. ఇంకోటి మీకు ప్రీవియస్ త్రివిక్రమ్ సినిమాల్లో కంటే దీంట్లో యాక్చువల్లీ
అసలు అశ్లీలత అలాంటివి ఏమీ లేకుండా తగ్గినట్టే అనిపించింది. ఎందుకంటే మీకు ప్రీవియస్ సినిమాలో ఇంకొక సినిమాలో మీకు అలవైకుంఠపురం అనుకుంటా, అన్ని చోట్ల ఎక్కడైతే హీరోయిన్ కనపడుతుందో షార్ట్స్ లో కాళ్ళ మీద కామెంట్ చేస్తూ ఉంటారు హీరో. అందులో ఇందులో మీకు ఒక ఏమంటే మీరు చింపేసుకుంటారా లేకపోతే వేసుకుని చింపేస్తారా అని జీన్స్ మీద ఏదైతే ఒక కామెంట్ పాస్ చేస్తాడో మహేష్ బాబు, అది మర్యాద పూర్వకంగా 2 సార్లు అడుగుతాడు. ఏమండి ఏమనుకోకపోతే క్వశ్చన్ అడగచ్చా, ఏమనుకోకూడదు, ఫీల్ అవ్వకూడదు. మన ఇళ్లలో జరిగే మాట ఇది ఎట్లా ఉందంటే యాక్చువల్ గా చెప్పాలి అంటే మనకి దీంట్లో వీడు మర్యాదస్తుడు. అలవైకుంఠపురంలో హీరో క్యారెక్టర్ మర్యాదస్తుడు. తన చెల్లిని ఎవరో కామెంట్ చేశారని చెప్పి కొట్టొచ్చిన వాడు. అవును. పైగా వాడు ఏం చెప్పాడు సినిమాలో కూడా, ఆ పెద్ద కుటుంబం నుంచి వచ్చిన వాడు జీన్స్ దానికి తగ్గట్టుగా వర్కౌట్ అయినాయి కాబట్టి వీడిని సామర్థ్యం చేయగలిగాడు కూడా చెప్పుకుంటూ వచ్చాడు కాన్సెప్ట్ లో. అలాంటి వాడు చేయడం వల్గర్ గా ఉంటుందే. అదే మీలాంటి నాలాంటి మన ఇళ్లలో ఉండే కుర్రాళ్ళు, ఇళ్లలో ఉండే అమ్మాయిలు టీ థియేటర్ లో ఉండే వేసే చిన్న లాగా ఉంటుంది, వల్గర్ గా ఉంటుందే. నాకేది అట్లాగే అనిపించలేదు. ఇంట్లో అమ్మాయి లాగా ట్రీట్ చేస్తున్నాడు ఆ అమ్మాయిని హీరోయిన్ వచ్చినప్పుడు. తనది అనుకున్నాడు. ఇక ఆ మాదిరి సెటైర్ వేయకుండా ఆ మాదిరి చెప్పుకుంటా రేపు లవ్ ని ఎక్స్పెక్ట్ చేయాలంటే దూరంగా ఎక్కడో 10,000 కిలోమీటర్ దూరంలో పెట్టి కూర్చో కదా ఎవరో. నేను ఇది నా ఫీలింగ్స్ ఇవన్నీ చెప్పాలంటే ఏదో మాట్లాడాలి కదా. అలాంటి కామెంట్ ని తన మరదల మీద చేయొచ్చుగా. నిజంగా ఈ రకంగా లేఖివాడైతే లేఖిగా కాదండి, జస్ట్ ఒక కామెంట్ పాస్ చేశాడు. మనం ఇంట్లో ఏంట్రా దిద్దుపొలిగాళ్ళు తిరుగుతున్నాం అని చెప్పి, అదేంట్రా పైన కోడి పుత్రాలు లేచి మనం అంటాం కదా. ఒక పిల్ల అన్నది ఇక్కడ ఆడపిల్ల అన్నాడు అంతే, రెండింటిలో పెద్ద తేడా ఏం లేదు. అవును అవును. ఈవెన్ ఇప్పుడు మొత్తం ఒక సీన్ లో, అవును, ఆ సీన్ లో కూడా మీకు ఆ సంస్కారం ఎలా చూపిస్తారంటే, ఈవెన్ ఒక చోట ఇది మన ఎండింగ్ లో క్లైమాక్స్ సీన్ లో మీకు అందరి క్యారెక్టర్స్ చేత నిజం చెప్పించేటట్టు క్రియేట్ చేస్తారు కదా ఆ పార్టీ ఆఫీస్ లో. అంత వైట్ చైర్లు ఉన్న చోట క్లైమాక్స్ చెప్పిస్తారు కదా. అక్కడ మీకు నాకు ఒక చోట ఏమనిపించిందంటే, అందరి విలన్ ఏది చెప్పినా అది అబద్ధమే చెప్తున్నాడు అని అతనికే తెలిసేలాగా ఒక్కొక్క క్యారెక్టర్ ని దింపిస్తారు అక్కడ. అజయ్ ఘోష్, రవిశంకర్, ఈవెన్ జిలెటిన్ బాబ్జీ, అలా మహేష్ బాబు అందరితో వీడిని కూడా సేఫ్టీగా ఉంటుందని తెచ్చాను అని అంటాడు. అది ఎట్లా అనిపించింది అంటే, నాకు ఇలాంటి ముత్యాల ముగ్గులో కూడా ఎండింగ్ లో రావు గోపాల్ రావు వెధవని చెప్పడానికి, కాంతారావుకి ఎంత వెధవో తెలియపరచడానికి అందరి క్యారెక్టర్స్ తెప్పించి వాళ్ళ చేత నిజం చెప్పిస్తాడు ఆ సీన్ లో. అద ఒక విధంగా ఆ సీన్ నాకు మళ్ళీ కథావసరం డైలాగులు, ఇక్కడ కథావసరం డైలాగులు అవసరం లేదు. వాడికి అర్థమైపోతుంది ప్రకాష్ రాజ్కి, వీడు మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. ఇదొకటి. ఇంకోటి నిజంగా వల్గారిటీ, ఇప్పుడు ఆ హీరోయిన్ క్యారెక్టర్ అంటే పోల్చి చూద్దాము. అంటే డ్రెస్ గురించి కామెంట్ చేస్తారు, చాలా మంది నెగిటివ్ గా మాట్లాడుతున్నారు. ఇట్లా చేస్తారా, ఇట్లా చేస్తారా, ఇట్లా చేస్తారా, ఆడపిల్లల డ్రెస్ గురించి. ఇక్కడ డ్రెస్ గురించి కదా అక్కడ సమస్య. వల్గారిటీ అంటే ఎంత మాత్రం నార్మల్. ఎందుకంటే ఇప్పుడు అదే రకంగా హీరోయిన్ కామెంట్ చేసి నిజంగా వల్గర్ గురించి వాడు చేసుంటే కనుక, ఇక తాతను మాట్లాడేటప్పుడు చిన్నగా ఒక బూతు మాట ఏదో మాట్లాడాలి, చివరిలో ప్రూవ్ చేసిన తర్వాత నువ్వు ఇట్లాంటి వాడవనో అట్లాంటి వాడనో ఏమీ లేదు, సింపుల్ నీతో మా పని లేదు మేము వెళ్ళిపోతున్నాం బయటకు వచ్చేసారు తప్పిస్తే, తాత మీద కూడా ఒక నెగటివ్ మాట చిట్టు మాట మన రియల్ లైఫ్ లో మనలాంటి వాళ్ళు చాలా మంది వాడుతుంటాం. అది కూడా లేకుండా వాడు బయటకు వచ్చాడు. అంటే క్యారెక్టరైజేషన్ ఎక్కడ కన్సిస్టెన్సీ దెబ్బతిల్లా. దిస్ ఇస్ జస్ట్ లైక్ ఇన్ ఏ ఫ్యామిలీ, దట్స్ ఆల్. అటు తాతతో బిహేవ్ చేసింది కానివ్వండి, హీరోయిన్ తో బిహేవ్ చేసింది కానివ్వండి, మనలాంటి వాడు వెళ్ళిపోయి మనకి ఎవరి మీద ఖర్చుంది అనుకోండి, కానీ వాడితో మనం వర్క్ చేయాల్సి వస్తుంది. వాడు పాడిగాడు అంటాను తప్పిస్తే బయట చెప్పాడు హీరో కాబట్టి ఎదురుగా అన్నాడు. మనకున్న లెవెల్ ని బట్టి, మనకున్న ధైర్యాన్ని బట్టి మనం ఎట్లా బిహేవ్ చేస్తామో మనకు తెలుస్తుంది. బయటకు వచ్చేసిన తర్వాత మనం అనుకుంటున్నాం కదా. ఎందుకంటే ఈరోజు స్కూల్లో లెక్చరర్లు, స్కూల్లో టీచర్లు కూడా తన వాడు సంపాదిస్తున్నారు పిల్లలు. వెరీ కామన్. అవును. ఇప్పుడు ఫైనల్ గా మీకు ఈ ఒకటి, ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈజ్ వెరీ క్లాసీ డైరెక్టర్. అండ్ ఇప్పుడు ఒకప్పుడు కె విశ్వనాథ్ గారిని అడిగారు, ఏమంటే మీరు ఎప్పుడు ఏదో ఒక ఆర్ట్ ఫామ్ ఉంటుంది మీ సినిమాలో, ఇంకోటి ఏమి తీయరా అంటే, నాకు తెలిసింది ఇదే, నేను ఇదే తీస్తాను, నేను బాహుబలి లాంటి సినిమాలు తీయలేను అని చెప్పారు ఆయన ఒకసారి. బాబు గారు కూడా అట్లాగే చెప్పారు. వాళ్ళ స్ట్రెంగ్త్ అది. ఆదుర్తి సుబ్బారావు గారు కూడా ఆయన ఫ్యామిలీ సెంటిమెంట్స్ తోనే నేను తీయగలను అని చెప్పారు. అలాంటి సినిమాలే తీశారు ఇప్పుడు చివరి వరకు.
ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ యాక్చువల్లీ ఈజ్ యాక్షన్. ముందు ఒక ఫేజ్ లో అన్ని కామెడీ సినిమాలు తీసి అప్ టు జై చిరంజీవ, ఐదర్ యాజ్ అ స్క్రిప్ట్ డైరెక్టర్ ఆర్ డైరెక్టర్, మన్మధుడు అవన్నీ కూడా మీకు ఆ కామెడీ టచ్ ఉంది. ఎప్పుడు కామెడీ టచ్ అండర్ కరెంట్ ఉంటుంది, బట్ ఇట్ విల్ నాట్ బికమ్ ద మెయిన్ పాయింట్. అలా చేసి తర్వాత యాక్షన్ జులై, అతడు ఇలాంటివన్నీ తీసి ఫ్రమ్ సన్ ఆఫ్ సత్యమూర్తి నుంచి చూస్తే ఈజ్ ఓన్లీ స్విచ్డ్ ఓవర్ టు ఫ్యామిలీ ఇమోషన్స్. సన్ ఆఫ్ సత్యమూర్తి ఈజ్ అబౌట్ ఫాదర్ అండ్ సన్. అత్తారింటికి దారేదిలో అత్త మేనత్త అల్లుడు అట్లా తండ్రి కూతురు కూడా అందులో. అండ్ అజ్ఞాతవాసిలో ఓకే, అది మనకి సినిమా పండకపోయినా అందులో కూడా ఇట్లాగే ఫ్యామిలీ ఇమోషన్ తెచ్చి, ఇందులో ఏమో మదర్, అలో ఏమో మళ్ళీ బావా బ్రదర్ అండ్ సిస్టర్ మధ్యలో, మళ్ళీ బావా మరదలు, అది ఇంకొక సెకండ్ జనరేషన్ కి కనెక్ట్ లాగా చేసి, ఇప్పుడు ఇందులో మదర్ అండ్ సన్. సో ఈ ఇమోషన్స్ తో మీరు ఎన్నిసార్లైనా ఆడుకోవచ్చు, యాజ్ లాంగ్ యాజ్ మీకు వైవిధ్యం కనుక చూపించినట్లయితే ఇది ఎవర్ గ్రీన్ అవుతుంది. ఇప్పుడు కాకపోయినా ఇంకొక 10 ఏళ్ల తర్వాత 20 ఏళ్ల తర్వాత ఈ సినిమా చూసిన ప్రేక్షకులు ఇంత మంచి సినిమా అప్పుడు ఎలా మిస్ అయ్యాం, ఇప్పుడు ఎలా అయితే అతడు కనిపిస్తుందో, ఎలా అయితే కలేజాకి అనుకుంటున్నారో అదే ఫీలింగ్ వస్తుంది అని నా ఉద్దేశం. ఇంకొక పాయింట్ రావచ్చు రాకపోవచ్చు చెప్పలేం, నెగటివ్ రేజ్ ఎవరు ఒప్పుకోరు. అవును అవును, నెగటివ్ రేజ్ ఒప్పుకోరు. ఇంకోటి చెప్పాలి అంటే కంపేర్ టు మెనీ అదర్ త్రివిక్రమ్ ఫిల్మ్, దీంట్లో కాస్త హీరో క్యారెక్టర్ చెప్పాలంటే ఉదాత్తంగానే చూపించాలని చెప్పుకోవాలి. అవును, ఎస్పెషల్లీ హీరోయిన్స్ విషయంలో. అవును అవును, కరెక్ట్. లేడీ క్యారెక్టర్, ఎందుకంటే ప్రతి క్యారెక్టర్, ఈవెన్ అత్త క్యారెక్టర్ కానివ్వండి, వేరే లేడీ క్యారెక్టర్ కానివ్వండి, హీరోయిన్ తల్లి క్యారెక్టర్, ఈవెన్ హీరోయిన్ తల్లి క్యారెక్టర్ కూడా ఒక వ్యక్తిత్వం ఉన్న మనిషిలా చూపించాడు. వాళ్ళ క్యారెక్టర్ మాట్లాడమని డైలాగ్ ఉన్నా లేకపోయినా వ్యక్తిత్వం చూపించాడు. హీరో ఆమెను ఎక్కడ నెగటివ్ గా మాట్లాడటం కానీ వల్గర్ గా చేయటం కానీ ఎక్కడా లేదు. హీరోనే ఏ క్యారెక్టర్ వేరే వాళ్ళైనా సరే ఇంకొక ఆడపాత్రని తీసి పారేసినట్టుగా లేదు. ఎందుకు మన అజయ్ ఘోష్ యాక్చువల్ గా పిలిపించింది పూర్ణ క్యారెక్టర్ ని ఈ సాంగ్ కోసం పిలిపించాడు. వాడు కూడా ఆ అమ్మాయిని ట్రీట్ చేసింది తన లవర్ అన్నట్టుగానో తనకి ఫ్రెండ్ అన్నట్టుగా ట్రీట్ చేశాడు తప్పిస్తే, అంటే తన కింద వచ్చి ఈ టైప్ లో డాన్స్ చేసే అమ్మాయిలాగా ఎక్కడ ట్రీట్ చేయరా. అది చాలా గొప్ప విషయం. మీరు ఎక్కడ కూడా ఫుల్లీ క్లాడ్ గా ఉంటుంది పూర్ణ. సో మీకు చాలా డీసెంట్ గా. అట్లనే కాదు, ఇప్పుడు అజయ్ ఘోష్ అమ్మాయిని ట్రీట్ చేసే విధానం కూడా ఒక సొంత మనిషిని ట్రీట్ చేసినట్టుగానో లేకపోతే తన బాగా పరిచయం స్నేహితులను ట్రీట్ చేసినట్టు ఉంది తప్పిస్తే, అమ్మాయిని ఎప్పుడు రికార్డింగ్ డాన్స్ నా దగ్గర వచ్చింది, అలానే కొనుక్కుంటే వచ్చింది, నా దగ్గర డబ్బుల కోసం వచ్చినట్టు ఎక్కడ ట్రీట్ చేయలేదు. అది చాలా గొప్ప విషయం. అది అవును అవును, మన వాళ్ళు ఈ మధ్యకాలంలో సున్నితమైన ఎమోషన్స్ బాగా మిస్ అయిపోవడం వల్ల, దూరం అయిపోవడం వల్ల వచ్చిన ఇంపాక్ట్ అనమాట. అవును అవును. సాంగ్ కూడా మీరు చూస్తే ఇప్పుడు ఆల్రెడీ పెద్ద హిట్ అయింది, చాలా చోట్ల పబ్బుల్లో అన్నిట్లో కూడా పాట ప్లే చేస్తున్నారు, కుర్చీ మడత పెట్టే సాంగ్. ఆ కుర్చీ మడత పెట్టేది ఒకేసారి కుర్చీ మడత పెట్టినట్టు చూపిస్తాడు, మిగతాదంతా స్టెప్పులే. అవును, ఆ స్టెప్పులు. అది ఇంకోటి ఈ సినిమాలో ఒక హైలైట్ ఈజ్ మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ. నభూతో నా భవిష్యత్, ద లెవెల్ ఆఫ్ క్వాలిటీ ఇన్ టేకింగ్ కానీ ఒక్కొక్కళ్ళది చూపించడం, సీన్స్ ఆ రివాల్వింగ్ కెమెరా పెట్టి ఒక సీన్ మొత్తం అన్ని చోట్ల చూపించడం, అది చాలా బాగా చూపించారు. యాక్చువల్లీ రాధేశ్యామ్లో ప్రభాస్ కానీ పూజా హెగ్డే కానీ అంత అందంగా కనిపించడానికి మనోజ్ పరమహంస ఎలా మెయిన్ రెస్పాన్సిబుల్, ఈ సినిమాలో మహేష్ బాబు, శ్రీలీల, రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్ వీళ్ళందరి క్యారెక్టర్స్ ఎలివేట్ అవ్వడానికి ఈశ్వరీరావు కూడా చాలా బాగా చేశాడని చెప్పారు. అవును అవును, అవార్డు వర్ది, బట్ చూపించిన చాలా బాగుంది. అవును, మీకు ఎక్కడ కూడా అంబియన్స్, గోడౌన్ అంబియన్స్ కానీ, మిర్చి అంబియన్స్, ఏదో స్టూవర్ట్ పోర్టల్ కాలనీ అంబియన్స్ కానీ, లేకపోతే పార్టీ ఆఫీస్, చాలా బాగా సెట్ డిజైన్ అనేది చాలా బాగా చేశారు. ట్రోలింగ్ చేస్తే అది వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళ ప్రాబ్లమ్. బట్ అల్టిమేట్లీ చాలా తక్కువ సినిమాలు ట్రోలింగ్ తట్టుకుని మళ్ళీ ఒక మెట్టెక్కి లేదా
చాలా ఈ మటుకు రేంజ్ ట్రోలింగ్ ఇది మరి ఇంక చెప్పాలి అంటే ఈ సినిమా తొక్కేయాలనే రేంజ్ ట్రోలింగ్ లాగా అనిపించింది మాకైతే. అవును 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 యాక్చువల్ గా మన నథింగ్ టీమ్ వాళ్ళు ఇచ్చిన రివ్యూ మనం పబ్లిష్ చేయలేదు, అది చాలా నెగటివ్ గానే ఉంది. బట్ ఏంటో వాళ్ళు అనుకుంది ఏంటంటే మహేష్ బాబు అంటే ఒక రేంజ్ లో ఉండాలి సినిమా అని అనుకుని ఆ లెవెల్ కట్అవుట్ తగ్గట్టుగా అనుకున్నారు. బట్ దానికి తగ్గట్టుగా రివ్యూ ఇచ్చారు వాళ్ళది. బట్ ఇప్పుడు ఇండివిజువల్ గా కలేజా చూస్తే ఎవరికి వాళ్ళగానే మూవీ అనేది ఎంజాయ్ చేశారండి. మన టీమ్ లో వాళ్ళు కూడా ఎంజాయ్ చేసి చాలా వరకు. అవును ఇప్పుడు అండి కలేజా సినిమాలో ఏమో స్టోరీ ఏంటి ఇంత ఉంది, ఇది గైడ్ లాగా ఉంది, లేకపోతే దీనిలా ఉంది దానిలా ఉంది అని అప్పుడేమో అలా ఎద్దేవా చేశారు. ఇంత కాంప్లికేటెడ్ గా ఉంది అని స్టోరీ ఒక సింగిల్ లైన్ గా అనుకుని గుంటూరు కారం ఒక మదరు సన్ గ్రాండ్ ఫాదరు మధ్య జరిగే ఈ అండ్ ఫాదర్ మధ్య జరిగే ఇమోషనల్ స్టోరీ. ఇప్పుడు ఇందులో ఏం స్టోరీ లేదు అని అన్నారు. అంటే స్టోరీ ఎక్కువ పెట్టిన ప్రాబ్లమే, స్టోరీ బేసిక్ స్టోరీ పెట్టిన ప్రాబ్లమే. అంటే అది అండర్స్టాండింగ్ లో గ్యాప్ ఉంది, నాట్ ఇన్ ద అవుట్పుట్. అంటే ప్రమోషన్ చేసిన విధానం ఒకటిను, రెండోది ఏంటంటే మన వాళ్ళు కూడా ఓవర్ ఎక్స్పెక్టేషన్ లేదా ఓవర్ నెగటివిటీ ముందే మనసులో పెట్టేసి చేసేసారు. అవును అవును తర్వాత మీరు ఇంకో పాయింట్ మన వాళ్ళు మిస్ అయిపోయారండి ఈ మధ్యకాలంలో. తట్టుల్టీ ఒకటి కొంచెం ఫైనల్ ఎమోషన్ మన వాళ్ళు బాగా మిస్ అవుతున్నారు. ఎస్పెషల్లీ రొమాన్స్ అన్న మాట మన వాళ్ళకి తెలియట్లేదు ఈ జనరేషన్ వాళ్ళకి. రొమాన్స్ అనగానే ఎంతసేపు మీద పట్టడం వాటేసుకుంటా అనుకుంటారు తప్పిస్తే చిన్న మాట ఓ రకమైన టెన్షన్ వాళ్ళ మధ్య తెలియకుండా హృదయాలు మాట్లాడుకుంటాం అని చెప్పో, లేకపోతే ఒక అమ్మాయి అబ్బాయి మధ్య కానీ తల్లి కొడుకుల మధ్య రొమాన్స్ యాక్చువల్ కాదు, వాళ్ళది ప్రేమే కదా. అవును అదే కదా చూపిస్తారు కాదు ఒక ఫైనల్ ఎమోషన్, రొమాన్స్ మీన్స్ ఫైనల్ ఎమోషన్. అలా 3 డైలాగులు సినిమాలో 3 డైలాగులు ఉంటాయి. ఇది లవ్ స్టోరీ లాగా ఉంది, వన్ సైడెడా కాదా. అదే అలాగే చివర రమ్యకృష్ణ అడుగుతుంది, ఎందుకురా గెడ్డం బానే ఉంటావు కదా అంటే, లవ్ ఫెయిల్యూర్, ఎవరు నువ్వే. అలా చాలా సున్నితంగా అద్భుతంగా వాళ్ళంతా నువ్వు నా రెండో అమ్మ అని చెప్పడం అన్నది అదొకటి. దానికి తగ్గట్టుగా ఎవరి బ్యాగ్స్ మొదటి నుంచి సీన్ లోనే వాళ్ళ మధ్య రిలేషన్ అట్లాగే ఎస్టాబ్లిష్ చేశాడు. అవును మన ఇళ్లలో ఉండేట్టుగానే. అవును అవును నువ్వంటే నాకు ప్రేమ అని చెప్పి అత్త చెప్పడం కానీ, అత్త నువ్వు అంటే నాకు ప్రేమ అని చెప్పుకుంటే ఎక్కడ లేదు. అవును యాక్చువల్ గా ఇంట్లో ఒక అత్త, ఒక మేనత్త, ఒక అన్న కొడుకుని పెంచితే ఎట్లా ఉంటుందో అట్లాగే చూసింది. వాళ్ళ మధ్య డైలాగ్ అట్లాగే ఉన్నాయి. చివరిలో ఎమోషన్ ఎక్స్ప్రెస్ చేశారు ఒక టైంలో అంతే. అవును అవును మీకు ఈవెన్ జయరామ్ క్యారెక్టర్ కూడా చివర్లో ఇంటర్వెల్ తర్వాత పోలీసులు వచ్చి వెళ్ళిన తర్వాత డైలాగ్ చెప్తాడు కదా, ఇట్లా నా నా భయం ఏంటంటే నువ్వు కూడా ఇలాగే కిటికీలోంచి చూస్తూ. అంటే అతని స్టైల్ ఆఫ్ యాక్టింగ్ మీరు చూస్తే ఈ అలవైకుంఠపురం నుంచి అలాగే ఉంటుంది, అంతే కదా. పంచతంత్రం నుంచి కూడా అలాగే ఉంటుంది జయరామ్ యాక్టింగ్. వాట్ ఎవర్ హీ డస్ హీ మ్యాచెస్ విత్ హ్యాండ్స్. కిటికీలోంచి చూస్తున్నావు, అలాగే చూస్తావు, అదే ఆ టైప్ ఆఫ్ యాక్టింగ్. సో అట్లా ఒక వైవిధ్యం చూపిస్తాడు అతని నటనలో. రావు రమేష్ కూడా ఆ ఒక్క డైలాగ్ తో హీ స్కోర్ ద పాయింట్స్ క్లైమాక్స్ లో. ఇతనైతే మురళీ శర్మ అయితే త్రూ అవుట్ హీ కన్వేడ్ ద హోల్ ఎసెన్స్, టెన్షన్, మధ్యలో కామెడీ టైమింగ్ ఒక చోట ఎక్కడో అలా వైకుంఠపురంలో ఉంది. కానీ నేను తర్వాత డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో మహేష్ బాబు 35-36 ఇయర్స్ వాళ్ళగా సినిమాలో. అవును అవును అందుకే తండ్రికి వర్రీ, నువ్వు నాలాగా అయిపోతావు, 4 ఏళ్ళు గడిస్తే 40 ఏళ్ళు వచ్చేస్తాయి కదా. అవును కరెక్ట్ కరెక్ట్. ఇవన్నీ చాలా మైన్యూట్ డీటెయిల్స్ అన్నా మనం చదువుతూనే చూస్తున్నాం ఈ సినిమాలో. దట్ ఈస్ ద హాల్ మార్క్ కదండి త్రివిక్రమ్. ఏంటంటే మీకు బయట ఒక స్టోరీ ఒకటి రన్ అవుతుంది, విజువల్ గా డైలాగ్స్ ఇంకోలా ఉంటాయి, మళ్ళీ అండర్ కరెంట్ ఎన్క్రిప్షన్ ఇంకోలా ఉంటుంది. దిస్ ఈస్ వాట్ మేక్స్ ఇట్ రిపీట్ వ్యూయింగ్ మ్యాజిక్. మీకు ఏ సినిమా అయినా ఆ 3-4 లేయర్స్ ఉంటాయి. ఆ లేయర్స్ మీరు ఆ స్క్రిప్ట్ తో బాగా దాన్ని అవపోసన పట్టి 4-5 సార్లు అందరితో చర్చించి, హీరోతో చర్చించిన తర్వాత కానీ ఆ సీన్లు కన్సిప్షన్ చేయడం వరకు ఏదైతే ప్రయాసం ఉంటుందో, దట్ ఈస్ వాట్ మేక్స్ త్రివిక్రమ్ స్పెషల్. మీరు స్టంట్స్ కూడా ఒకటి అన్నదమ్ముల సవాల్ పాట పెట్టాడు, అది కృష్ణ రజనీకాంత్ ఫేమస్ హిట్ సాంగ్, అది ఆ సినిమాలో ఉంది. రెండోది మళ్ళీ ముగ్గురు సూపర్ స్టార్ అనే పేరే. అవును అవును కరెక్ట్, ముగ్గురు సూపర్ స్టార్, సూపర్ స్టార్. అవును అవును. రెండు ఈ సునీల్ స్టాచ్యూ
కొట్టడం మీద అక్కడ ఒక స్టంట్ ఉంటుంది. మూడో స్టంట్ అజయ్ ఘోష్ వాళ్ళ గ్యాంగ్ తో. మీరు సరిగ్గా చూస్తే మూడు ఫైట్లు. వైలెన్స్ కూడా ఎక్కడ మీకు పెద్దంత అంత మహేష్ బాబు వైలెన్స్ ఎక్కడ లేదు. అవును అవును అవును. సో ఎనీవే ఇట్ వాస్ గ్రేట్ అండి. ఇంత మళ్ళీ ఇంకొకసారి సినిమా చూసిన ఫీలింగ్ వచ్చింది నాకు మీతో డిస్కస్ చేస్తే. మంచి ఎక్స్పీరియన్స్ ఇది. మంచి పాయింట్ చెప్పారు మీరు కూడా. చెప్పాలంటే ఇంకొక సినిమా ఎంజాయ్ చేసినట్టు అనిపించింది పక్క పక్కన కూర్చుని. అవును ఇది డెఫినెట్ గా. ఇప్పుడు నేను ఈ త్రివిక్రమ్ సినిమా వెళ్తే మహేష్ బాబు కూడా ఉంటే అందులో నేను సౌత్ ఇండియన్ థాలీ ప్లస్ నార్త్ ఇండియన్ థాలీ ప్లస్ డెజర్ట్ ఇవన్నీ తినాలనుకుంటాను. అలా ఉన్నాయి ఎలిమెంట్స్ అయితే నాకైతే. అందుకే సీన్ బై సీన్ మళ్ళీ రిపీట్ గా చూస్తున్నాం మనం. అసలు ఓటీటీలో వచ్చే వరకు ఎన్ని సాంగ్స్ ఎన్ని పార్ట్స్ రిలీజ్ అయ్యాయంటే దట్ షోస్ ద క్రేజ్ అండ్ దట్స్ వాట్ లెట్ టు రిపీట్ వ్యూయింగ్. ఎక్కడో ఇప్పుడు బోత్ మహేష్, మీరు ఇంకో పాయింట్ చెప్పారు మనం ఇంతకు ముందు మాట్లాడినప్పుడు, దట్ ఇదొక మహేష్ బాబు ఇచ్చిన బ్రీఫింగ్ వల్ల కూడా త్రివిక్రమ్ ఇట్లా చేస్తుండొచ్చు సినిమా. ఎందుకంటే ఇది బిఫోర్ దిస్ రాజమౌళి ప్రొడక్షన్ గోస్ ఫ్రమ్ ఆఫ్ ద సెట్స్, దిస్ ఇస్ ద లాస్ట్ ఫిలిం ఫర్ హిస్ ఫ్యాన్స్ ఫర్ ఎ లాంగ్ టైమ్ టు కమ్. అందుకని ఆ ఫ్యాన్స్ కి తగ్గ ఎలిమెంట్స్ అవి పెట్టాలి, మళ్ళీ నాన్నగారిది గుర్తు చేయాలి. ఎందుకంటే ఈ సినిమా మేకింగ్ లోనే సూపర్ స్టార్ కృష్ణ గారు పోయారు. సో ఇవన్నీ ఒకసారి వాళ్ళకి ఒక సెలబ్రేషన్ గా ఫ్యాన్ బాయ్ మూమెంట్స్ ఇవ్వడానికి మళ్ళీ మహేష్ బాబు ఎంత ఓపెన్ అప్ అయ్యాడు డాన్సింగ్ లో గానీ, యాక్టింగ్ లో గానీ, ఈ రొమాన్స్ విత్ హీరోయిన్ లో గానీ ఎంత ఫ్రీగా అయ్యాడు. అవును. కానీ కొన్ని ఇబ్బందులు ఎక్కడ వచ్చినాయి అంటే మెయిన్లీ లిప్ సింకింగ్ ఇష్యూ అని చాలా నెట్ లిప్ సింకింగ్ డబ్బింగ్ దగ్గర లిప్ సింకింగ్ ఇష్యూ బాగా నెట్ అయింది. అదొకటి ఇప్పటికు మనం ఒప్పుకోవాలి. అంటే టెక్నికల్ గా దెబ్బతిన వాటిలో అదొకటి. తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా కొంత దెబ్బతీసింది. అంటే అట్లీస్ట్ ఫర్ ద ఫస్ట్ వాచింగ్, తర్వాత మనకు అలవాటు ఉండొచ్చు, అదొకటి కొంచెం దెబ్బ కొట్టినాయి అనమాట. లిప్ సింకింగ్ ఇష్యూ చాలా మంది అన్నట్టుగా మటుకు టేకెన్ కేర్ ఆఫ్ వెరీ వెల్. అవును. ఒక చోట ఐ థింక్ అనిరుద్ధ్ మ్యూజిక్ లాగా అనిపిస్తుంది. ఈ ప్రకాష్ రాజు ఇంటికి వచ్చినప్పుడు విధ్వంసం చేసే చోట, తర్వాత జిలాటిన్ బాబ్జీతో ఫైట్ చేసేది, అది చాలా బాగా. అది 4వ ఫైట్. సారీ, ఐ ఫర్గాట్. దేర్ ఆర్ 4 ఫైట్స్ ఇన్ ద ఫిల్మ్. ఇంటర్వెల్ తర్వాత 2 ఫైట్స్, ఇంటర్వెల్ ముందర 2 ఫైట్స్. సో అది చాలా కరెక్ట్ గానే చూపించాడు. అది వేస్ట్ క్యారెక్టర్స్ ఎవరైనా ఉన్నారంటే మనకు అలా వచ్చి కనపడే హేమంత్, లేకపోతే చాలా చెప్పని డైలాగ్స్ ఉన్న రాహుల్ రవీంద్రన్ క్యారెక్టర్ ఒక్కటే అది లేకపోతే మెయిన్ కథ లేదు కదా. అవును. అంటే ఈవెన్ జగపతి బాబు క్యారెక్టర్ కూడా మనకి సినిమాకి ఎసెన్షియల్ కింద చెప్పాలి. అవును. ఎందుకంటే సినిమాని లాంచ్ చేసిన వాడు తర్వాత మధ్యలో తగలకుండా పోడు కదా. అవును. చివరి కూడా మళ్ళీ చెప్పానంటే లాంగ్ టైం కట్ చేస్తాను, ఎవరితోనూ హీరో పెట్టుకోవడం అని చెప్పేందుకు కూడా చెప్పుకోవచ్చు. లేకపోతే తన కుటుంబం వచ్చిన కాబట్టి జగపతి క్యారెక్టర్ కారణం. అవును. వాడి మీద లాంగ్ టైం కట్ చేసి పెట్టుకోవాలా. వెళ్ళాడు, ఆ టైం తన్నాడు, వచ్చేసాడు అంతే. అవును. ఆ పాయింట్ హైలైట్ చేసే కోసం జగపతి క్యారెక్టర్ మాట్లాడేమో అనుకుంటున్నాను నేను. కరెక్ట్. అవును. అందుకే చివరి కూడా ఆ పవర్ మానియాతో ప్రకాష్ రాజు జగపతి బాబు ఫోన్ చేస్తే ఈ ఫోన్ ఎత్తకు కట్ చేయి అని అంటాడు. అవును. ఎందుకంటే అక్కడే మనకి వాళ్ళిద్దరు అంతే. అంతేకాకుండా ఇతను ఏదో ఒక సుపారీ పని చెప్తాడు ప్రకాష్ రాజు, అది ఇంట్రెస్ట్ లేదని చెప్పడానికి. ఆ చివరి డైలాగ్ కూడా అలో డైలాగ్ లాగా చెప్తాడు రావు రమేష్. మావిడాకులు లాంటి మావయ్య నువ్వు అని ఆలో చివరి చెప్పినట్టు, ఇంకా పిసుక్కోవడమే అన్నట్టు ఆ టైప్ లాగా చెప్తాడు ఎండింగ్ లో. అదే బట్ చూడాలి. అయితే ఇది U/A సర్టిఫికెట్ వచ్చింది కాబట్టి, అంటే ఎందుకు ఇచ్చారో మరి తెలీదు, వైలెన్స్ వల్ల దేనివల్ల. ఇట్ ఈస్ స్టిల్ ఫ్యామిలీతో చూడదగ్గ సినిమా.
పిల్లలకి కూడా దుబాయ్ ఏమాత్రం అంటే పేరెంటల్ గైడెన్స్ చెప్పండి. అవును అవును పిల్లలకి కూడా చాలా మందికి నచ్చింది. చాలా మంది పిల్లలు నేను చూసి రిపీట్ చేసా. మా పిల్లలకే చాలా బాగా నచ్చింది. సో చూద్దాం. ఐ థింక్ ఇది ఇప్పుడు నెట్ఫ్లిక్స్ 45 crores కి కొన్నారు విత్ ఆల్ ద వేరియేషన్స్, హిందీ ప్లస్ అదర్ సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్. మరి ఎన్ని వ్యూయింగ్స్ వస్తాయి, అది డేటా ఎప్పుడు వస్తుంది మనకి దీనికి సంబంధించిన డేటా? మన వాళ్ళకి సంబంధించి తీయాలి అంటే ఒక 2 weeks పడుతుంది. ఓకే ఓకే. బట్ నెట్ఫ్లిక్స్ వాడికి ప్రాఫిటబుల్ కింద చెప్పుకోవాలి, అది ఇంత ప్రమోట్ చేయడం వల్ల. అవును అవును. ఫెయిల్ అయింది అనుకున్నా లేదా ఫెయిల్ అవుతుంది అనుకున్నాడు నెట్ఫ్లిక్స్ వాడు వెరీ ష్యూర్డ్ కంపేర్ టు అదర్స్. అసలు ఈ సినిమాని ఇప్పుడు ప్రొడ్యూసర్ ఈ వాళ్ళు రేంజ్ లో వాడు ప్రమోట్ చేస్తున్నాడు అంటేనే ఆటోమేటిక్ గా అది అక్కడ ఎక్కడ సక్సెస్ అని బాగా జనానికి. డెఫినెట్ గా నార్త్ లో రూరల్ బెల్ట్ లో వాళ్ళకి ఇలాంటి సినిమాలు ఎక్కువ వాళ్ళకి రావు కాబట్టి మన సినిమాలే ఎక్కువ చూస్తున్నారు వాళ్ళు, ఇలాంటి మసాలా ఫిలిమ్స్. ఇవన్నీ నచ్చుతాయి వాళ్ళకి వాళ్ళకి నచ్చుతుంది. ఇప్పుడు మీరు ఒక విధంగా చూస్తే అలవైకుంఠపురం హిందీ మాత్రం ఫ్లాప్ అయింది, కానీ హిందీలో రీమేక్ తీసిన సినిమా ఆర్యన్ రమే అతను ఎవరో తీశాడు కదా హీరో, కార్తిక్ ఆర్యన్ తర్వాత కృతి సెల్వన్ తీశారు కదా. ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది యాక్చువల్లీ. కానీ స్ట్రైట్ తెలుగు ఫిలిం డబ్డ్ ఇన్ టు హిందీ నేను చూసాను అన్ని లాంగ్వేజెస్ లో కూడా. ఈవెన్ ఆ కుర్చీ మడత పెట్టే ఆ ఒక్క వర్డ్ కీవర్డ్ లాగా పెట్టి మిగతాదంతా లిరిక్స్ మార్చేశారు. అదొక ఎట్లా అంటే రామయ్య వస్తావయ్య ఎలా అయితే తెలుగు లైన్ కింద రీటైన్ అయిందో పాటలో, కుడిచి మడత పెట్టి అనేది రీటైన్